తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ప్రారంభించిన ఆర్ఎంకే టీవీ వారికి స్వాగతము, శుభాకాంక్షలు అందిస్తూ ఈ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలు, ప్రజల ఆకాంక్షలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజలకు బాగా సమైక్యం చేసి మంచి జరగాలని కోరుతూ టీవీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలవాలని కోరుతున్నాను. మరి తిట్టు గ్రామ ప్రజల తరఫున కామకోటి ప్రసాదరావు నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు చాలా స్పందన కలుగుతూ ఉంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందరికి వస్తున్నారు. వారందరినీ అభినందిస్తూ దేశ రాజకీయాలను శాసించినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్నో సంచలనాలకు మారుపేరైన తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభం చేయడంలోనే ఒక సంచలనాత్మకంగా దాన్ని ప్రారంభం చేసి అనతి కాలం 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎవరు తిరగనంతగా ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆ రోజు ఒకే రాష్ట్రంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించి 9 నెలలకే అత్యధిక స్థానాలు సాధించి రాష్ట్రంలో అధికారం సాధించినారు. అదేవిధంగా 1984లో దేశ రాజకీయాలను ఒక ఊపి ఆ రోజు దేశంలో అంతా కూడా కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో 35 స్థానాలు తెలుగుదేశం పార్టీ సాధించి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. అటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీలో దేశ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షులుగా ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా ముఖ్యంగా ఆలోచించాల్సింది భిన్న అభిప్రాయాలు, భిన్న సిద్ధాంతాలు ఉన్నటువంటి బీజేపీ, కమ్యూనిస్టులను కూడా కలిపి ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని జనతాదళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర వహించినారు. దేశ రాజకీయాల్లో కూడా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి ఒక విజనరీగా దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచంలోనే ఒక దూరదృష్టి కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావిగా గుర్తింపబడి ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొని అయినా కూడా మళ్ళీ కూడా ఘన విజయం సాధించి దేశంలోనే మళ్ళీ సంచలనాలు సృష్టించిన కూటమి ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన చాలా చక్కగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పురోగతిలో ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సభ్యత్వ నమోదులో చాలా అనుకూలాలు ఉన్నాయి. ప్రజలు 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నట్లయితే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరాంది జరిగితే వారికి 5 లక్షల రూపాయలు బీమా వస్తుంది. ఆ ధీమాతో మనం అందరూ కూడా పార్టీలో నిర్భయంగా ఉండొచ్చు. అదేవిధంగా ఏదైనా అంగవైకల్యం ప్రమాదవశాత్తు జరిగితే వారికి కూడా తగిన పారితోషికం ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చేస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. చేసినటువంటి కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా పార్టీలో సుస్థిర స్థానం ఉండి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తూ అందరు నాయకులు కూడా పార్టీలో, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే కాకుండా పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పనిచేసిన వారి సేవలందరూ కూడా అన్నింటినీ కూడా పార్టీ గుర్తించి అందరికీ తగిన న్యాయం చేస్తుందని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చి అందరూ కూడా స్వచ్ఛందంగా మా పిలుపు మేరకు అందరూ కూడా సభ్యత్వం నమోదుకు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం.